హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. నేను మీ పృథ్వీచంద్ పెరికల. మహిళలు తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఉపాధ్యాయురాలుగా, నాయకురాలుగా, వైద్యురాలుగా ఇలా కుటుంబం నుంచి సమాజం వరకు అనేక రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. మహిళల అభివృద్ధి లేనిదే సమాజం అభివృద్ధి లేదని పెద్దలు అంటూ ఉంటారు. ఈరోజు మహిళలు సమాజంలో ఇలా ప్రతి రంగంలో రాణిస్తున్నారంటే దానికి ఎందరో సంఘ సంస్కర్తల త్యాగాలు, కృషి దాని వెనుక ఉన్నాయి. మహిళల్లో మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారి గురించి. సావిత్రిబాయి పూలే గారు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె ఆమె యొక్క భర్త అయిన జ్యోతిరావు పూలే గారి సహకారంతో భారతదేశ తొలి మహిళా పాఠశాలను స్థాపించి ఎందరో మహిళల జీవితాల్లో చదువు అనే ఒక వెలుగుని నింపారు. అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణవాదాన్ని ఎదిరించి స్త్రీల పట్ల ఉన్న వివక్షతను, అలాగే బాల్య వివాహాలను, అలాగే సతీ సహగమనాన్ని ఎదిరించి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. అలాగే మహిళల కోసం శరణాలయాలు, అలాగే ఎన్నో ఆశ్రమాలను కట్టించారు. ఇంతేగాక ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మహిళల యొక్క అభ్యున్నతికి పునాదులు వేశారు. ఆ తర్వాత జ్యోతిబా పూలే గారు, అలాగే సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకల్పన చేసేటప్పుడు స్త్రీలకు ప్రత్యేక హక్కులను, అంటే సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు ఇలా మొదలైన హక్కులను ఉండేలా రాజ్యాంగ రూపకల్పనలో పొందుపరిచారు. అలాగే హిందూ కోడ్ బిల్లును ప్రతిపాదించి దానిలో మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు, అలాగే వివాహ స్వేచ్ఛ హక్కు, అలాగే ఇంకా వారసత్వ హక్కు ఇలా మొదలైన హక్కులను పొందుపరిచారు. ఇలా ఎందరో సంఘ సంస్కర్తలు చేసిన అనేకమైన సంస్కరణలతో ఈరోజు మహిళలు అనేక రంగాలు మొదలైన రంగాలు అంటే మనం రాజకీయ రంగము, ఇంకా పారిశ్రామిక రంగము, క్రీడల్లో ఇలా మొదలైన రంగాల్లో వారి నైపుణ్యాన్ని చూపిస్తూ వారు చాలా లీడ్ చేసే పొజిషన్లోకి వచ్చారు. కానీ ఇంకా కొందరు స్త్రీల పట్ల వివక్షత చూపిస్తూ ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేస్తూ వంటింటి కుందేలులా వారిని ట్రీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి స్త్రీ యొక్క శక్తిని గుర్తించండి, గౌరవించండి, ప్రోత్సహించండి. మనకు తల్లిగా, చెల్లిగా, భార్యగా, అలాగే ఫ్రెండ్గా, అలాగే వర్క్ విషయంలో కొలీగ్గా ఇలా అనేక సందర్భాల్లో మనకు సహాయంగా ఉంటున్నటువంటి మహిళా మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు కూడా మీ జీవితంలో ఇంపార్టెంట్ ఉమెన్కి ఈ వీడియో షేర్ చేసి మీ విషెస్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will meet in next video. Signing off for future.